వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఉమాగారు, పుబ్బా నక్షత్రం వారికి హెల్త్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఉమెన్కి అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు మంత్ వైజ్గా వారు హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయబోతున్నారు అండ్ దాంతోపాటు వారు ఎలాంటి రెమెడీ చేపించుకోవాలి అన్నా కూడా వేదిక ఆస్ట్రాలజీ పరంగా ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. పుబ్బా నక్షత్రము సింహరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటే సింహరాశిలో 13.20 డిగ్రీల దగ్గర నుంచి 26.40 డిగ్రీల దాకా సంచారం చేస్తూ ఉంటుంది ఈ యొక్క నక్షత్రము. జనరల్గానే సౌందర్యంగా ఉండేటువంటి నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గంభీరంగా సౌందర్యంగా చాలా ఆహ్లాదంగా ఉంటారు చూడడానికి. అయితే వీళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఎస్పెషల్లీ ఉమెన్కి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పుబ్బా నక్షత్రం వాళ్ళు మేజర్గా జాగ్రత్తగా ఉండాల్సింది బోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. బోన్స్ డ్యామేజ్ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. రెండవది చాలా ముఖ్యమైనది, ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్, గుప్త రోగములు అంటాము. అంటే బయటికి చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. అది మెన్ ఆర్ విమెన్ ఎవరికైనా సరే. అది ఉమెన్కి వచ్చేసరికి అది పీసీఓడి అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దీంతో పాటుగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతారు. ఇది మానసికంగా సైకలాజికల్గా చెప్పేటువంటిది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటువంటిది. సో తర్వాత వీళ్ళకి పర్సనల్ చార్ట్లో కనుక ఖచ్చితంగా రవి కనుక 6th హౌస్లో నీచ స్థితిలో ఉన్నాడు అనుకుంటే, అంటే రవి నీచ స్థితి ఎక్కడ పడతాడు? తులాలో. అక్కడ నీచ స్థితిలో 6th హౌస్లో ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా బోన్స్ విషయంలో ఇంకా చెప్తున్నానండి, బోన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫాదర్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతాయి. సో తండ్రికి నష్టం జరుగుతోంది, తండ్రి అనారోగ్యము, తండ్రి మరణము ఏదైనా ఉంది అంటే ఈ రవి యొక్క నీచ స్థితి, రవి బలం కోల్పోవడం వలనేది కనబడుతూ ఉంటుంది ఖచ్చితంగా. అయితే వీళ్ళ యొక్క చార్ట్ మనం చూస్తే కనుక ద ఒరిజినల్ 6th లార్డ్ వీళ్ళకి శని అవుతారు, మకరం అవుతుంది. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్పెసిఫైడ్గా మనం చెప్పాలి అంటే డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అంశాలు ఇంకా పర్సనల్ లైఫ్, లవ్ ప్రాబ్లమ్ అండ్ మ్యారీడ్ లైఫ్ అవన్నీ మనం చెప్పచ్చు. ఇప్పుడు మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం కాబట్టి స్పైనల్ కార్డ్, డయాబెటీస్ రెండు విషయాలను చూసుకోవాలి. తర్వాత ఏంటి అంటే ద 8th లార్డ్ గురుడు అవుతారు. కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి నాకు ఇప్పుడు అంత తెలియదు, కానీ కొలెస్ట్రాల్ సంబంధిత గురుడు ఇస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 12th లార్డ్ చంద్రుడు అవుతూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది వీళ్ళకు ఉండదు. మనము ఇందాక దాకా చెప్పుకున్నామండి, ఆస్ట్రాలజీ పరంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యల్ని 5గా విభజిస్తే కనుక మొట్టమొదటిది దోషజ రోగములు, అంటే వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. వాత దోషములు అంటే మనం చూస్తుంటాం ఎర్థ్రైటిస్ అని, మధ్య పక్షవాతము, కీళ్లవాతము, పెరాలసిస్, నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా వాత రోగముల్లోకి వస్తాయి. ఇక రెండవది పిత్త దోషము, అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము, అంటే ఈ ఫ్లమ్కి సంబంధించినవి, కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, పొడి దగ్గు, లేకపోతే ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి వస్తాయి. ఈ యొక్క వాత దోషం తర్వాత వచ్చేటువంటిదే ధాతుజ దోషము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది యొక్క విమెన్లో కావచ్చు, ఎవరిలోనైనా సరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి కనబడతాయి. ధాతుజ రోగము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇన్సులిన్ ఉందనుకోండి, ఇన్సులిన్ హార్మోన్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే డయాబెటీస్ వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే సంతానానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ యొక్క ధాతుజ రోగములు అనేటువంటివి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది మానసిక రోగము, ఏదైతే వీళ్ళకు ఉంది అని మనం మాట్లాడుకున్నామో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మానసిక రోగం అంటే సైకలాజికల్గా డౌన్ అవ్వడము, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము, అది పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ ఎనీథింగ్ దేంట్లో అయినా అవ్వచ్చు, కెరీర్లో అవ్వచ్చు, గుర్తింపు రావట్లేదు, అవకాశం రావట్లేదు, పరిస్థితులన్నీ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి వచ్చేటువంటి మానసికంగా
కృంగిపోవడం లాంటివి సైకలాజికల్గా ఈ మానసిక రోగంలోకి వస్తుంది. సో ఇది మానసిక రోగము. ఇక 4వది ఆగంతుజ రోగము. అంటే ఈ ఆగంతుజ రోగము అని అంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నా సరే కొన్ని బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఏదైనా దానివల్ల అటాక్ అయ్యేటువంటి ఆరోగ్య సమస్యలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు ఈజీగా. వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయి, సో ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇంకా 5వది కర్మజ రోగము. అంటే కొంతమందికి పుట్టడంతోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాన్జెనిటల్గా వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాన్జెనిటల్గా వచ్చేటువంటివి. ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటివి లేదా పుట్టుకతో వచ్చేటువంటి వాటినే కర్మజ రోగములు అంటారు. మరి మీరు అన్నట్టుగానే పైన చెప్పిన వాటిల్లో పుబ్బా నక్షత్రం వారికి ఏది ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. వీళ్ళకి 3 రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి దోషజ రోగముల్లో వాత దోషము అని చెప్పచ్చు, ఎందుకంటే ఈ బోన్స్ ఈ యొక్క దాని ఇబ్బందులు వాటిలోనే వస్తాయి కాబట్టి. 2వది మానసిక రోగము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము, సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవడము, మనోధైర్యం లేకుండా భయము అనేటువంటిది సంతరించుకోవడం లాంటిది మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సైకలాజికల్గా. అది 2వది అయితే. 3వది మనం మొదట్లోనే చెప్పుకున్నాము, మెన్స్ట్రల్ సైకిల్స్లో ఆడవాళ్ళకి ఇబ్బందులు, గుప్త రోగములు వస్తాయని, ధాతుజ రోగములు. సో ఈ 3 విషయంలోనూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పుబ్బా నక్షత్రానికి చూస్తే కనుక ఒరిజినల్ 12th లార్డ్ చంద్రుడు అవుతారండి. చంద్రుడు అని అంటే మానసిక ప్రశాంతత, ఉదయం ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన, ప్రశాంతత, ఏదో అక్కడొకడుగు ఇక్కడొకడుగు, ఎలా అయినా సరే ఎలా పోతుంది అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం వల్ల అవ్వచ్చు, డబ్బులు నిలబడకపోవడం అవ్వచ్చు, ఇంత కష్టపడుతున్నా నాకు ఏది రావట్లేదు అనేది ఒక బెంగ అవ్వచ్చు, కంగారు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 12thలో చంద్రుడు ఉండడం వల్ల ఆ వచ్చేటువంటి ఇబ్బందులు ఇలాగే ఉంటాయండి. సో వాటిని తొలగించుకునేటువంటి భాగంగా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చూస్తే కనుక ప్రతిరోజు అమ్మవారికి, దుర్గాదేవికి కుంకుమార్చన కనుక చేస్తే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఐశ్వర్యం అనేటువంటిది సంతరించుకుంటుంది. ప్రతిరోజు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో కుంకుమార్చన శ్రీచక్రానికి చేయాలి. ఆ శ్రీచక్రం దగ్గర ఉండి చేసినటువంటి ఆ మంత్రాల వైబ్రేషన్కి వాళ్ళకుండే నెగిటివ్ ఆరా, వాళ్ళకు ఉండేటువంటి టెన్షన్స్ కానీ, ఆ స్ట్రెస్ కానీ, కంగారు, ఆ ఓవర్ థింకింగ్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఏమున్నా, చిన్న చిన్న డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఏమున్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. శ్రీచక్ర ఉపాసన అంటే ఆ శ్రీచక్రం వద్దను కూర్చుని మంత్రం చదవలేకపోతే కనీసం ధ్యానం చేస్తే ఒక 10 నిమిషాలు అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ దక్కుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా శ్రీచక్రం దగ్గర కూర్చుని ఒక అరగంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు ధ్యానం చేయండి. అంటే ఎలా ఉమా గారు, ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు మీరు చెప్పినట్టుగానే హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆస్ట్రాలజీ పరంగా మేము రెమెడీ చేయించుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ ఆరోగ్య సమస్య దేని ద్వారా వస్తుంది, అసలు దానికి కారణం ఒక కర్మ ఉంటుంది, అది ఏమిటి అనేటువంటి తెలుసుకుని ఒక మంత్రోపదేశము లేదా మంత్రోపాసన మీతో చేయించడమో, స్తోత్రపారాయణ, శ్లోకపారాయణలు మీతో చేయించడమో, ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది పోయేట్టుగా చేయడమో, లేదా శాంతి పూజలు, అవసరమైతే యాగము, కొంతమందికి యాగం అనేటువంటిది చేయించడమో చేసిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.